నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈ దేశానికి యువత నిజంగా అవసరమా? లేదంటే ఎన్నికల వేళ ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే రాజకీయ నేతలు యువతను చూస్తున్నారా? యువత అంటే కేవలం ఉద్యోగాల కోసమే ఎదురు చూసే వర్గమా? లేదంటే దేశాన్ని మార్చే ఆలోచనలకు మూలమా? 2025 జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తెలంగాణలో ఈ ప్రశ్నలకు ఒక రాజకీయ వేదిక నుంచి వచ్చిన సందేశం సమాజంలో చర్చకు దారితీసింది. నేషనల్ యూత్ డే రోజున తెలంగాణ గుండెల్లో ఒక భారీ యువజన ర్యాలీ జరిగింది. బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివేకానంద యువజన బైక్ ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. కిలోమీటర్ల పొడవున బైకులు, కాషాయ జెండాల అలజడి, లే మేలుకో అనే నినాదాలతో మార్మోగిన రోడ్లు. ఇది కేవలం ఒక ర్యాలీ కాదేమో అన్న భావనను కలిగించాయి. యువతకు ఇచ్చిన మేలుకొలుపుగా ఈ కార్యక్రమం కనిపించింది. ఇక ర్యాలీకి ముందు స్వామి వివేకానంద చిత్రానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత బండి సంజయ్ ఇచ్చిన సందేశం సంచలనంగా మారింది. యువతకు దారి చూపేది ఉచిత పథకాలు కాదని, ఆత్మగౌరవం, దేశభక్తి వంటి విలువలే నిజమైన శక్తి అని ఆయన అన్నారు. వివేకానంద ఆలోచనలు ఈ తరం యువతకు ఇప్పటికీ అవసరమేనా అని ప్రశ్న వేస్తూ ఆ ఆలోచనలు మళ్ళీ గుర్తుకు చేయాలని ప్రయత్నించారు. బండి సంజయ్ మాటల్లో చూస్తే రాజకీయాల కంటే ఐడియాలజీ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ దేశాన్ని మార్చింది యువతే, ఇక ముందు మార్చేది కూడా యువతేనని ఆయన చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి. నిరుద్యోగం, డ్రగ్స్, గమ్యం లేని జీవితం మీద పరోక్ష విమర్శలు కనిపించింది. యువతను కేవలం ఓటర్లుగా మాత్రమే చూసి రాజకీయ ధోరణిపై ఆయన సూటిగా ప్రశ్నలు కూడా వేశారు. ఇక ఈ ర్యాలీలో కేవలం పార్టీ కార్యకర్తలే కాదు, విద్యార్థులు, ఉద్యోగార్థులు కూడా పాల్గొన్నారు. బైకుల ముందు వివేకానంద ఫోటోలు, జై భారత్ నినాదాలతో హిందుత్వం, దేశభక్తిపై ప్లకార్డులు ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చాయి. అందుకే ఇది ఒక రాజకీయ ర్యాలీలా కాకుండా ఒక సాంస్కృతిక ఉద్యమంలా కూడా కనిపించింది. ఇక్కడ మోదీ ఫ్యాక్టర్ ప్రస్తావన వచ్చింది. వివేకానంద ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడు మోదీ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు యువతలో ఒకే ఆలోచన, ఒకే దిశ కనిపిస్తుందని, అదే న్యూ ఇండియా అని భావనను ఆయన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీ ద్వారా బీజేపీ ఒక విషయం స్పష్టంగా చెప్పిందన్న భావన కూడా ఉంది. యువతకు ఉద్యోగం మాత్రమే కాదు, జీవితానికి గమ్యం కావాలి అన్న సందేశం అది. వివేకానంద చెప్పిన మాటలు ఇప్పటికీ మార్గదర్శకమేనా అనే ప్రశ్నకు ఈ ర్యాలీ ఒక ప్రయత్నంగా కనిపించింది. లే మేలుకో, లక్ష్యం చేరే వరకు ఆగకు అనే ఈ నినాదం తెలంగాణ యువతకు ఒక రాజకీయ పిలుపుగా మారిందా అన్న చర్చ కూడా మొదలైంది. ఇక వివేకానంద యువజన ర్యాలీ ఒకరోజు జరిగిన కార్యక్రమమే కావచ్చు, కానీ ఆ ఆలోచన యువత మనసుల్లో ఎంత లోతుగా దిగిందంటే రాబోయే రోజుల్లో తేలనుంది. తెలంగాణ యువత ఈ పిలుపును నిజంగా వింటుందా, లేక ఇది కూడా మరో రాజకీయ ఈవెంట్గా మాత్రమే మిగిలిపోతుందా అన్నది కాలమే తేల్చాలి.